అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. قال الله تعالى في القرآن المجيد: يا أيها الذين آمنوا أطيعوا الله ورسوله ولا تولوا عنه وأنتم تسمعون. సోదరులారా, మిత్రులారా, సహోదరులారా, ఈనాటి నా అంశము అస్సున్నతు ఫీ జోఇల్ ఖురాన్. ఖురాన్ వెలుగులో సున్నత్ ప్రాధాన్యత. ధార్మిక వ్యవహారాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను పాటించడం, విధేయత చూపటం ముస్లిముల విధి. ఈ వాక్యంలో అల్లాహ్తాలా ఇలా ఆదేశిస్తున్నాడు: ఓ విశ్వాసులారా, దైవానికి ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. వారి ఆదేశాలు విని కూడా విననట్లు విముఖత చూపకండి. వఅకీముస్ స్సలాత వఆతుజ్ జకాత వఅతీఉర్ రసూల లఅల్లకుం తుర్హమూన్. ఓ విశ్వాసులారా, నమాజును స్థాపించండి, జకాత్ చెల్లించండి, ప్రవక్తకు విధేయత చూపండి, దానివల్ల మీరు కరుణించబడతారు. మన్ యుతీర్ రసూల ఫఖద్ అతా అల్లాహ్ వమన్ తవల్లా ఫమా అర్సల్నాక అలైహిం హఫీజా. కనుక ప్రవక్తకు విధేయత చూపిన వారు వాస్తవముగా దైవానికి విధేయత చూపినట్లే. తిరస్కరించి ముఖం త్రిప్పుకున్న వారికి మేము నిన్ను బాధ్యునిగా చేసి పంపలేదు. వమా అర్సల్నా మిర్ రసూలిన్ ఇల్లా లియుతా బిఇజ్నిల్లాహ్. మేము ఏ ప్రవక్తను పంపినా దైవాజ్ఞను అనుసరించి ప్రజలు అతనికి విధేయత చూపాలనే పంపాము. వాతీఉల్లాహ వర్-రసూల లఅల్లకుం తుర్హమూన్. దైవానికి ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి, తద్వారా మీరు కరుణించబడతారు. యా అయ్యుహల్లజీన ఆమనూ అతీఉల్లాహ వఅతీఉర్ రసూల వఊలిల్ అమ్రి మిన్కుం ఫఇన్ తనాజఅతుం ఫీ షైఇన్ ఫరుద్దూహు ఇలల్లాహి వర్-రసూలి ఇన్ కుంతుం తు'మినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ జాలిక ఖైరున్ వ అహ్సను తఅవీలా. ఓ విశ్వాసులారా, దేవుని పట్ల ఆయన ప్రవక్త పట్ల విధేయత కలిగి ఉండండి, మీ పై అధికారుల పట్ల కూడా. అయితే ఏదైనా వ్యవహారములో మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని దైవం వైపునకు, ఆయన ప్రవక్త వైపునకు మరల్చండి. మీరు దైవాన్ని, తీర్పు దినాన్ని విశ్వసిస్తున్నట్లయితే ఇదే మీకు ఉత్తమమైనది. ఫలితం రీత్యా కూడా ఇదే ఉత్తమ విధానం. فلا وربك لا يؤمنون حتى يحكموك فيما شجر بينهم ثم لا يجدوا في أنفسهم حرجا مما قضيت ويسلموا تسليما. నీ ప్రభు సాక్షి, వారు తమ వివాదాల పరిష్కారం కోసం నిన్ను న్యాయ నిర్ణేతగా అంగీకరించి వాటి పట్ల నీవిచ్చే తీర్పు పట్ల ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పూర్తిగా స్వీకరించనంత వరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు. యా అయ్యుహల్లజీన ఆమనూ అతీఉల్లాహ వఅతీఉర్ రసూల వలా తుబ్తిలూ అఅమాలకుం. ఓ విశ్వాసులారా, అల్లాహకు, ప్రవక్తకు మాత్రమే విధేయత చూపండి, మీ కర్మల్ని వ్యర్థం చేసుకోకండి. వమా ఆతాకుముర్ రసూలు ఫఖుజూహు వమా నహాకుం అన్హు ఫంతహు వత్తఖుల్లాహ ఇన్నల్లాహ షదీదుల్ ఇకాబ్. ప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని తీసుకోండి, వారించిన వాటి జోలికి పోకండి, అల్లాహకే భయపడండి. నిస్సందేహంగా అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరణ, విధేయతల్లోనే సాఫల్య రహస్యం దాగి ఉంది. వమన్ యుతిల్లాహ వరసూలహు వయఖ్షల్లాహ వయత్తఖిహి ఫఉలాయిక హుముల్ ఫాయిజూన్. దైవానికి, దైవ ప్రవక్తకు విధేయులై వారి ఆజ్ఞలను శిరసావహిస్తూ ప్రతి వ్యవహారంలోనూ దేవునికి భయపడుతూ ఉండేవారే ధన్యులు, సాఫల్యవంతులు. ఇన్నమా కాన కౌలల్ ముഅ్మినీన ఇజా దుఊ ఇలల్లాహి వరసూలిహి లియహ్కుమ బైనహుం అన్ యఖూలు సమి'నా వఅతఅనా వఉలాయిక హుముల్ ముఫ్లిహూన్. సత్య విశ్వాసులు వారి వాదాలను పరిష్కరించడానికి దేవుని వైపు, ఆయన ప్రవక్త వైపు పిలిచినప్పుడు మేము విన్నాము, విధేయులమయ్యాము అని అనాలి.
ఇటువంటి వారే సాఫల్యం పొందేవారు. వమన్ యుతిఇల్లాహ వరసూలహు ఫఖద్ ఫాజ ఫౌజన్ అజీమా. అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపినవాడు నిజంగా గొప్ప విజయం సాధించినట్లే. వమన్ యుతిఇల్లాహ వరసూలహు యుద్ఖిలుహు జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా వజాలికల్ ఫౌజుల్ అజీమ్. దేవునికి ఆయన ప్రవక్తకు విధేయత చూపే వారిని దేవుడు సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాల్లోనికి ప్రవేశింపజేస్తాడు. వారు శాశ్వతంగా అక్కడే ఉంటారు. ఇదే అసలైన ఘన విజయం. అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలకనుగుణంగా ఆచరించబడిన కర్మలకే పరిపూర్ణ ప్రతిఫలం లభిస్తుంది. వఇన్ తుతిఉల్లాహ వరసూలహు లా యలిత్కుం మిన్ ఆమాలికుం షయన్ ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. మీరు అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయులై మసలుకుంటే అల్లాహ్ మీ కర్మఫలంలో ఎటువంటి కొరత చేయడు. ఆయన గొప్ప క్షమాశీలి, అత్యంత దయామయుడును. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరిస్తేనే పాపాలకు క్షమాపణ లభిస్తుంది. ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని యుహ్బిబుకుముల్లాహు వయగ్ఫిర్ లకుం జునూబకుం వల్లాహు గఫూరుర్ రహీం. ఇలా పలుకు, మీరు నిజంగానే దేవుణ్ణి ప్రేమిస్తే నన్నే అనుసరించండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను క్షమిస్తాడు. దేవుడు ఎంతో క్షమించేవాడు, కరుణించేవాడును. అల్లహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపేవారు తీర్పు దినము నాడు ప్రవక్తల, సత్యవంతుల, అమరవీరుల మరియు పుణ్యాత్ములకు తోడుగా ఉంటారు. వమన్ యుతిఇల్లాహ వర్-రసూల ఫఉలాయిక మఅల్లజీన అన్అమల్లాహు అలైహిం మినన్ నబియ్యీన వస్-సిద్దీకీన వష్-షుహదాఇ వస్-సాలిహీన వహసున ఉలాయిక రఫీకా. దేవునికి ఆయన ప్రవక్తకు విధేయులై వారి ఆదేశాలను పాటించేవారు దేవుడు కటాక్షించిన ప్రవక్తలతో, సత్యసంధులతో, అమరవీరులతో, సదాచార సంపన్నులతో కలిసి ఉంటారు. వీరి సహచర్యమే గొప్ప సహచర్యం. అల్లాహను, ప్రవక్తను విశ్వసించినప్పటికీ కొందరు అల్లాహ్ ఆయన ప్రవక్తల ఆదేశాలను పాటించరు. ఇటువంటి వారు విశ్వాసులు కారు. వయకూలూన ఆమన్నా బిల్లాహి వబిర్రసూలి వఅతఅనా సుమ్మ యతవల్లా ఫరీకుం మిన్హుం మిన్ బఅది జాలిక వమా ఉలాయిక బిల్ముమినీన్ వఇజా దుఊ ఇలల్లాహి వరసూలిహి లియహకుమ బైనహుం ఇజా ఫరీకుం మిన్హుం ముఅ్రిజూన్. మేము అల్లాహను, ప్రవక్తను విశ్వసించామని, విధేయులమయ్యామని వారు అంటారు. కాని ఆ తరువాత వారిలో ఒక వర్గం ముఖం త్రిప్పుకుంటుంది. ఇలాంటి వారు విశ్వాసులు కానే కారు. వారి పరస్పర వివాదాలను పరిష్కరించే నిమిత్తం వారిని దేవుని వైపునకు, ప్రవక్త వైపునకు పిలిచినప్పుడు వారిలో కొందరు రావటానికి నిరాకరిస్తారు. وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَى مَا أَنزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ رَأَيْتَ الْمُنَافِقِينَ يَصُدُّونَ عَنْكَ صُدُودًا. అల్లాహ్ అవతరింపజేసిన దాని వైపునకు, ప్రవక్త వైపునకు రండి అని పిలిచినప్పుడు వారు నీ దగ్గరకు రాకుండా తప్పించుకుంటారు. ఖుల్ అతీఉల్లాహ వర్-రసూల ఫఇన్ తవల్లవ్ ఫఇన్నల్లాహ లా యుహిబ్బుల్ కాఫిరీన్. దైవాదేశాల్ని, ప్రవక్త బోధనలను పాటించండి. ఒకవేళ మీరు వీటిని తిరస్కరిస్తే గుర్తుంచుకోండి, ఎంత మాత్రం అల్లాహ్ తాలా తిరస్కారుల్ని ప్రేమించడు. అల్లాహ్ తాలాకు, ఆయన ప్రవక్తకు విధేయత చూపనివారు ఉపద్రవాలకు, వివాదాలకు గురికావటం తథ్యం. వఅతీఉల్లాహ వరసూలహు వలా తనాజఉ ఫతఫ్షలు వతజ్హబ రీహుకుం వస్బిరు ఇన్నల్లాహ మఅస్-సాబిరీన్. అల్లాహకు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి, పరస్పర వివాదాలకు గురికాకండి. అలా చేస్తే మీలో ధైర్యం సన్నగిల్లి మీ శక్తి నశిస్తుంది. సహనాన్ని పాటించండి,
నిస్సందేహంగా అల్లాహ్ సహనశీలులతో ఉంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం ఉండగా ఇతరుల ఆదేశాలను పాటించే అనుమతి ఇస్లాములో ఎంత మాత్రం లేదు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించడమే అసలు మార్గభ్రష్టత్వం. వమా కాన లిముమినిన్ వలా ముమినతిన్ ఇజా ఖజల్లాహు వరసూలుహు అమ్రన్ అన్ యకూన లహుముల్ ఖియరతు మిన్ అమ్రిహిం వమన్ యఅసిల్లాహ వరసూలహు ఫఖద్ ضل ضلالا ముబీనా. అల్లాహ్ ఆయన ప్రవక్త ఏ వ్యవహారంలోనైనా ఒక నిర్ణయం చేసిన తరువాత ఇక ఆ విషయంలో మరో నిర్ణయం తీసుకునే అధికారం ఏ విశ్వాస స్త్రీ పురుషులకు లేదు. ఎవరైనా దేవుని ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే వారు పూర్తిగా మార్గభ్రష్టత్వములో పడిపోయినట్లే. దేవునికి ఆయన ప్రవక్తకు అవిధేయత చూపేవారు తమ వినాశనానికి తామే బాధ్యులు. వఅతీఉల్లాహ వఅతీఉర్ రసూల వహ్జరు ఫఇన్ తవల్లైతుం ఫఅలము అన్నమా అలా రసూలినల్ బలాగుల్ ముబీన్. దైవాజ్ఞల్ని ఆయన ప్రవక్త హితువుల్ని పాటించండి. వాటిని పాటించకుండా ముఖం త్రిప్పుకుంటే మాత్రం నష్టం మీదే. ఆదేశాల్ని యథాతథంగా అందజేయడమే మా ప్రవక్త బాధ్యత. వఅతీఉల్లాహ వఅతీఉర్ రసూల ఫఇన్ తవల్లైతుం ఫఇన్నమా అలా రసూలినల్ బలాగుల్ ముబీన్. దేవునికి ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. ఒకవేళ మీరు తిరస్కరిస్తే సత్యాన్ని అందజేయడమే మా ప్రవక్త బాధ్యత. ఖుల్ అతీఉల్లాహ వఅతీఉర్ రసూల ఫఇన్ తవల్లౌ ఫఇన్నమా అలైహి మా హుమ్మిల వఅలైకుం మా హుమ్మిల్తుం వఇన్ తుతీఉహు తహ్తదు వమా అలర్ రసూలి ఇల్లల్ బలాగుల్ ముబీన్. ఇలా పలుకు, దేవునికి దైవ ప్రవక్తకు విధేయులై ఉండండి. ఒకవేళ మీరు ముఖం త్రిప్పుకుంటే ప్రవక్త తనపై మోపబడిన దానికే బాధ్యుడవుతాడు. కాని మీపై మోపబడిన వాటికి మీరే బాధ్యులు. అందువల్ల ప్రవక్తకు విధేయత చూపితేనే మీరు సన్మార్గం పొందుతారు. అయితే దైవ సందేశాన్ని స్పష్టముగా అందజేయడమే ప్రవక్త బాధ్యత. దేవుణ్ణి ఆయన ప్రవక్తను తిరస్కరిస్తే నరక శిక్షకు గురవుతారు. వమన్ యుతిఇల్లాహ వరసూలహు యుద్ఖిలుహు జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు వమన్ యతవల్ల యుఅజ్జిబుహు అజాబన్ అలీమా. అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయులైన వారిని దేవుడు సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. తిరస్కరించే వారికి కఠిన శిక్షను రుచి చూపిస్తాడు. అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాల పట్ల సాకులు వెదికే వారికి వ్యధాభరితమైన శిక్ష ఉంది. لا تجعلوا دعاء الرسول بينكم كدعاء بعضكم بعضا قد يعلم الله الذين يتسللون منكم لواذا فليحذر الذين يخالفون عن أمره أن تصيبهم فتنة أو يصيبهم عذاب أليم. ముస్లిములారా, ప్రవక్త పిలుపును మీ పరస్పర పిలుపుగా భావించకండి. మీలో మెల్లగా జారుకునే వారెవరో దేవునికి బాగా తెలుసు. అయితే ప్రవక్త ఆజ్ఞల్ని ఉల్లంఘించేవారు తాము ఏదైనా ప్రమాదములో చిక్కుకుంటామేమోనని లేదా దుర్భర యాతనకు గురవుతామేమోనని భయపడాలి. ఫజ్లు సున్నహ్, సున్నత్ విశిష్టత. ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరించే వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గ శుభవార్తను అందజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నా అనుచర సంఘంలోని వారందరూ స్వర్గంలోనికి ప్రవేశిస్తారు, తిరస్కరించిన వారు తప్ప. దానికి అనుచరులు ఎవరు తిరస్కరించారు అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు విధేయత చూపిన వారు స్వర్గములో ప్రవేశిస్తారు, నన్ను అనుసరించని వారు నన్ను తిరస్కరించినట్టే
అంటే వారు స్వర్గములో ప్రవేశించరు అని వివరించారు. బుఖారీ. ప్రవక్తకు విధేయత చూపితే అల్లాహకు విధేయత చూపినట్టే. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నాకు విధేయత చూపిన వారు అల్లాహకు విధేయత చూపినట్టే, నాకు అవిధేయత చూపిన వారు అల్లాహకు అవిధేయత చూపినట్టే, నాయకునికి విధేయత చూపినవాడు నాకు విధేయత చూపినట్టే, నాయకునికి అవిధేయత చూపినవాడు నాకు అవిధేయత చూపినట్టే. ముస్లిం. ఖురాన్ మరియు హదీసులను నిలకడగా ఆచరించేవారు మార్గభ్రష్టత్వానికి గురికారు. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన. హజ్జతుల్ విదా సందర్భంగా ప్రసంగిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఈ భూభాగంపై ఆరాధింపబడటం జరగదని శైతాన్ నిరాశ చెంది ఉన్నాడు. అయితే మీరు మామూలుగా భావించే ఇతర కార్యాల్లో వాడిని అనుసరించడం జరుగుతుందని ఆశతో ఉన్నాడు. అందువల్ల మీరు అప్రమత్తముగా ఉండండి. నేను మీ మధ్య ఒక ముఖ్య విషయాన్ని విడిచి వెళ్తున్నాను. దాన్ని దృఢంగా పట్టుకొని ఉంటే మీరు ఎన్నటికీ మార్గభ్రష్టత్వానికి గురికారు. అది అల్లాహ్ గ్రంథం, ఆయన ప్రవక్త సాంప్రదాయం. హాకిం. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నేను మీ మధ్య రెండు ముఖ్య విషయాలను విడిచి వెళుతున్నాను. నిరంతరం వాటిని అనుసరిస్తే ఎన్నడూ మార్గభ్రష్టత్వానికి గురికారు. ఒకటి అల్లాహ్ గ్రంథం, రెండు నా సాంప్రదాయం. ముస్లిముల్లో అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రవక్త సాంప్రదాయాన్ని దృఢంగా పట్టుకుంటేనే సాఫల్యం లభిస్తుంది. ఇర్బాజ్ బిన్ సారియా రజియల్లాహు అన్హు ఉల్లేఖన. ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు నమాజు చదివించారు. నమాజు తర్వాత మా వైపు తిరిగి ప్రభావపూరితమైన ప్రసంగం చేశారు. దానివల్ల ప్రజలు కంటతడి పెట్టారు, హృదయాలు వణికిపోయాయి. ఒక వ్యక్తి, ఓ ప్రవక్త, ఈ రోజు మీ ప్రసంగం మీ చివరి ప్రసంగంలా ఉంది. ఇటువంటప్పుడు మీ ముఖ్య హితోపదేశాలు ఏమైనా ఉంటే ఆదేశించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మీకు అల్లాహకే భయపడమని, నాయకుని మాట వినమని, అతని ఆదేశాల్ని పాటించమని ఆదేశిస్తున్నాను. ఒకవేళ మీ నాయకుడు నల్ల జాతికి చెందినవాడైనా సరే వినండి. నా తరువాత సజీవముగా ఉన్నవారు ముస్లిం సంఘంలో అనేక విభేదాలు చూస్తారు. ఇటువంటప్పుడు నా సాంప్రదాయాన్ని దృఢంగా పట్టుకోవాలి, సజ్జనులైన ప్రతినిధులను అనుసరించాలి. అదేవిధంగా ధర్మములో కల్పించబడే నూతన కల్పితాలకు దూరముగా ఉండాలి. ఎందుకంటే ధర్మములో ప్రతి నూతన విషయం బిదాత్ అవుతుంది, ప్రతి బిదాత్ మార్గభ్రష్టత్వం అవుతుంది అని ఉపదేశించారు. అబూదావుద్. ప్రవక్త సాంప్రదాయాన్ని పునః ప్రారంభించిన వారికి వారి పుణ్యంతో పాటు వారి తరువాత దాన్ని అనుసరించే వారి పుణ్యం కూడా లభిస్తుంది. కసీర్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఔఫ్ ముజుని రజియల్లాహు అన్హు ఉల్లేఖన. నాకు మా నాన్నగారికి మా తాతగారు ఇలా తెలిపారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నా సాంప్రదాయాల్లో దేన్నైనా ఎవరైనా పునః ప్రారంభిస్తే, దాన్నే ఇతరులు కూడా అనుసరిస్తే, అతనికి అనుసరించిన వారందరికీ లభించినంత పుణ్యం లభిస్తుంది. దాన్ని అనుసరించిన వారి పుణ్యాన్ని ఏమాత్రం తగ్గించడం జరుగదు. అదేవిధంగా ఎవరైనా బిదాతిని ప్రారంభిస్తే, దాన్ని ఇతరులు అనుసరిస్తే, అనుసరించిన వారందరికీ లభించినంత పాపం ప్రారంభించిన వారికి లభిస్తుంది. అనుసరించిన వారి పాపం ఏమాత్రం తగ్గదు. ప్రవక్త సాంప్రదాయాలను వ్యాపింపజేసే వారి కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీవెనలు. అబ్దుర్రహ్మాన్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు తన తండ్రి ద్వారా ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మా నుండి హదీసును విని దానిని యథాతథంగా వ్యాపింపజేసిన వ్యక్తిని అల్లాహ్ సుఖ సంతోషాలు ప్రసాదించుగాక. సాధారణంగా హదీసును ప్రత్యక్షంగా విన్నవారి కంటే పరోక్షంగా విన్నవారే చాలా బాగా జ్ఞాపకం ఉంచుకుంటారు. ఇబ్నె మాజా. ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, మా మాట విని దాన్ని ఇతరుల వరకు చేరవేసే వారిని అల్లాహ్ సుఖ సంతోషాలతో ఉంచుగాక. సాధారణంగా విన్నవారి కంటే చేరవేయబడిన వారే శ్రద్ధతో జ్ఞాపకం ఉంచుకుంటారు. తిర్మిజీ. అస్సున్నతు వస్సహాబా, ప్రవక్త సహచరుల దృష్టిలో సున్నత్ ప్రాధాన్యత. ప్రవక్త ప్రియ సహచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలను చేతలను విన్నది విన్నట్లుగా యథాతథంగా పాటించేవారు. అబూ రాఫే ఉల్లేఖన, మర్వాన్ అబూ హురైరాను మదీనాకు గవర్నర్గా నియమించి మక్కా వెళ్లిపోయారు. ఈ కాలంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు జుమా నమాజుకు సారథ్యం వహించారు. మొదటి రకాతులో సూరా జుమా, రెండవ రకాతులో సూరా మునాఫికూన్ పఠించారు. ఈ సంఘటన యొక్క ప్రత్యక్ష సాక్షులు ఇలా అంటున్నారు, నమాజ్ ముగిసిన తరువాత నేను అబూ హురైరా రజియల్లాహు అన్హును కలుసుకొని, అలీ రజియల్లాహు అన్హు కూఫాలో నమాజ్లో పఠించిన సూరాలనే మీరు పఠించారా అని అడిగాను. దానికి అబూ హురైరా రజియల్లాహు అన్హు, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఈ 2 సూరాలు జుమా నమాజులో పఠించగా విన్నాను అని బదులిచ్చారు. ముస్లిం. నాఫే ఇలా తెలిపారు, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు నాగస్వరం విని తన 2 చేతి వ్రేళ్లను చెవుల్లో పెట్టుకొని తాను నడుస్తున్న దారి చివరి అంచు వరకు వెళ్లిపోయారు. అక్కడ నన్ను ఉద్దేశించి, నాఫే, మీకేదైనా వినిపిస్తుందా అని అడిగారు. ఏమీ వినబడటం లేదే అని నేను అన్నాను. అప్పుడతను రజియల్లాహు అన్హు చెవుల్లో నుండి వ్రేళ్లు తీసి ఇలా పలికారు, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాగస్వరం విని ఇలాగే చేశారు. అప్పుడు నా వయస్సు చాలా చిన్నది అని అన్నారు. అబూదావుద్. నాఫే కథనం, ఒక వ్యక్తి అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు సమక్షంలో తుమ్మి అల్హమ్దులిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహ్ అని పలికాడు. అది విని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా, నేను కూడా అనగలను, కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాలిన్ అని పలకండని బోధించారు అని అన్నారు. తిర్మిజీ. జయద్ బిన్ అస్లం తన తండ్రి ద్వారా ఉల్లేఖించారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు హజ్రే అస్వద్ని ఉద్దేశించి ఇలా అన్నారు, నువ్వు ఒక రాయి మాత్రమే, నీవు లాభము గాని నష్టము గాని చేకూర్చలేవు. నేనే గనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇస్తిలాం చేస్తుండగా చూసి ఉండకపోతే నిన్ను ఎన్నటికీ ముద్దు పెట్టుకునేవాణ్ణి కాను. రమల్ వాస్తవానికి అవిశ్వాసులకు చూపించే ఉద్దేశంతో చేయబడింది. అల్లాహ్ వారిని రూపుమాపాడు. అయినప్పటికీ రమల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం. ఈ విధానాన్ని విడనాడటం మాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. బుఖారీ, ముస్లిం. అనస్ బిన్ సిరీన్ రజియల్లాహు అన్హు కథనం, అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు సిరియా నుండి తిరిగి రాగా మేము ఆయనకు తమర్ అనే చోట స్వాగతం పలికాము. ఆయన గాడిదపై కూర్చొని నమాజ్ చేస్తుండగా నేను చూచాను. ఆ సమయంలో గాడిద ఖిబ్లా కుడివైపుకు తిరిగి ఉంది. మీకు ఖిబ్లాకు అభిముఖంగా కాకుండా నమాజ్ ఎందుకు చేశారు అని ఆయన్ను నేను అడిగాను. అప్పుడతను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా చేయకుండా ఉంటే నేను చేస్తూ ఉండేవాణ్ణి కాదు అని సమాధానం ఇచ్చారు. బుఖారీ, ముస్లిం. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు కథనం, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బంగారపు ఉంగరం చేయించుకున్నారు. అది చూచి సహచరులు కూడా బంగారపు ఉంగరాలు చేయించుకున్నారు. నేను ఒక బంగారపు ఉంగరం చేయించుకున్నాను అని ఆయన అన్నారు. అంతేకాదు, ఆయన ఉంగరాన్ని తీసి పారవేశారు. ఇక ఎన్నడూ దీన్ని తొడగను అని స్పష్టంగా చెప్పారు. అప్పుడు ప్రియ సహచరులు కూడా తమ తమ ఉంగరాలను తీసి పారేశారు. బుఖారీ. అహ్మియతు సున్నహ్, సున్నత్ ప్రాధాన్యత. సున్నత్ గురించి తెలిసినా దానిని ఆచరించని వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవిధేయులు అన్నారు. జాబిర్ రజియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ మాసంలో మక్కా విజయం వరించిన సంవత్సరం మదీనా నుండి మక్కాకు బయలుదేరారు. ఆ సమయములో అందరూ రోజా పాటిస్తున్నారు. కురా అల్ గమీన్ కు చేరుకోగానే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
మంచినీళ్లు తెప్పించి పైకి ఎత్తారు. ఆ పాత్రను అందరూ చూచిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నీరు త్రాగారు. మరికొంతమంది అప్పటికీ రోజాను పాటిస్తూనే ఉన్నారని తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలుపబడగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వీళ్లు అవిధేయులు అని అన్నారు. ముస్లిం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానానికి అనుగుణంగా లేని ఆచరణ దైవ సన్నిధిలో స్వీకరించబడదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారని ఆయిషా రజియల్లాహు అన్హా తెలిపారు. ఎవరైనా ధర్మంలో షరియత్ పరంగా ఏ ఆధారమూ లేని పని చేస్తే అది త్రిప్పికొట్టబడుతుంది. బుఖారీ, ముస్లిం. దైవ ప్రవక్త మాట వినకపోవటం వినాశానికి కారణం అవుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ మూసా అషారీ రజియల్లాహు అన్హు తెలిపారు. నా ఉపమానం మరియు నాకు ఇచ్చి పంపబడిన సన్మార్గం యొక్క ఉపమానం ఇది. ఒక మనిషి తన జాతి వద్దకు వచ్చి, ప్రజలారా, నేను నా కల్లారా ఒక పెద్ద సైన్యాన్ని చూశాను. దాని గురించి మీకు స్పష్టముగా అప్రమత్తం చేస్తున్నాను. కాబట్టి మీరు దాని బారి నుండి కాపాడుకునే ఉపాయం ఆలోచించండి అని అంటాడు. జాతివారిలో కొంతమంది అతని మాట విన్నారు. వారు రాత్రికి రాత్రే చడి చప్పుడు లేకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. కాగా మిగిలిన వారు అతని మాటను త్రోసిపుచ్చారు. వారు తమ ఇళ్లల్లోనే నిర్లక్ష్యంగా పడి ఉన్నారు. తెల్లవారుతుండగా సైన్యం వారిని ముట్టడించింది. వారిని హతమార్చి వారి వంశానికి చరమగీతం పాడింది. నన్ను మరియు నాపై అవతరింపజేయబడిన సత్యాన్ని అవలంబించకపోయేవారి ఉపమానం ఇది. బుఖారీ, ముస్లిం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు బదులుగా మరొకరిని అనుసరించటం అపమార్గానికి ఆనవాలు. జాబిర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఉమర్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి ఇలా విన్నవించుకున్నారు. మేము యూదుల ద్వారా కొన్ని విషయాలు వింటున్నాము. అవి మాకు మంచివిగా అనిపిస్తున్నాయి. కొన్ని విషయాలను వ్రాసుకోవచ్చునా? దీనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఏమిటి? యూదులు, క్రైస్తవులు తమ తమ ధర్మాల విషయంలో సంశయంలో పడిపోయినట్లుగా మీరు కూడా మీ ధర్మం విషయంలో సంశయానికి, అనుమానానికి గురవుతున్నారా? నిజానికి నేను ఒక స్పష్టమైన వెలుగుతో కూడిన షరియతును తీసుకువచ్చాను. ఈ రోజు మూసా అలైహిస్సలాం గారు జీవించి ఉన్నా నన్ను అనుసరించటం తప్ప ఆయనకు గత్యంతరం లేకపోయేది అని అన్నారు. అహ్మద్, బైహఖీ. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయతలో చూపిన అశ్రద్ధ ఉహద్ విజయాన్ని అపజయముగా మార్చివేసింది. బరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు. ఉహద్ పోరాటం జరిగిన నాడు బహుదైవారాధకులకు మాకు యుద్ధం జరిగింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాణ విద్యలో ప్రవేశమున్న బృందాన్ని పర్వత శిఖరంపై కూర్చోబెట్టి అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ని వారికి సారథిగా నియమిస్తూ ఇలా ఉపదేశించారు. మీరు మమ్మల్ని విజేతలుగా చూసినా పరాజితులుగా చూసినా మీరు మాత్రం ఉన్న చోటి నుండి కదలకూడదు. మా సహాయార్థం మీరు రావలసిన అవసరం కూడా లేదు. ఈ నేపథ్యంలో అవిశ్వాసులతో యుద్ధం మొదలైంది. అవిశ్వాసులు బెంబేలెత్తి పారిపోసాగారు. అవిశ్వాసుల స్త్రీలు తమ బట్టలను పిక్కలపైదాకా ఎత్తి కొండపైకి పారిపోవటం నేను గమనించాను. వారి పట్టీలు సైతం కనిపించసాగాయి. తాము మాటేసిన చోటి నుండి కదలకూడదని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన తాకీదును గుర్తు చేస్తూ అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు వారికి బాణవిద్యలో ఆరితేరిన వారికి ఎంతగానో నచ్చచెప్పారు. కాని వాళ్లు ఎంతమాత్రం వినలేదు. తమకు తాముగా ఆ స్థలాన్ని వదిలారు. ఫలితంగా ముస్లిములు పరాజయాన్ని చవిచూశారు. 70 మంది సహచరులు కూడా అమరగతులయ్యారు. సున్నతే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లంను పరిత్యజించడం మార్గభ్రష్టత అని ప్రవక్త సహచరులు రజియల్లాహు అన్హుం భావించేవారు. అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారని ఉర్వా బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు తెలిపారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరిస్తూ ఉండిన ఏ ఒక్క విషయాన్ని నేను పరిత్యజించలేను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పలుకుల్లో గాని ఆచరణల్లో గాని ఏ ఒక్కదానిని పరిత్యజించినా
మార్గభ్రష్టుణ్ణి అయిపోతామేమోనన్న భయం నాకుంది. బుఖారీ, ముస్లిం. ప్రవక్త ద్వారా నిరూపితం కాని విషయాన్ని హదీసు లేక సున్నత్ అని ప్రజలకు చెప్పినందుకు శిక్ష నరకమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు చెప్పారు. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా నాకు అబద్ధాన్ని అంటగట్టారో వారు తన నివాసాన్ని నరకములో నిర్మించుకుంటారు. బుఖారీ, ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారని అలీ రజియల్లాహు అన్హు తెలిపారు. నాకు అబద్ధాన్ని అంటగట్టినవాడు అగ్నిలో ప్రవేశిస్తాడు. బుఖారీ, ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధిస్తుండగా తాను విన్నానని సలమా రజియల్లాహు అన్హు వివరించారు. ఏ వ్యక్తికైతే నేను చెప్పని మాటను నాకు అంటగడతాడో అతను తన స్థలాన్ని నరకములో నిర్మించుకోవలసి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు చివరి కాలంలో దజ్జాల్ మరియు కజ్జాబ్ జనులు మీరు గాని మీ పూర్వీకులు గాని ఎన్నడూ వినని హదీసులను మీ వద్దకు తీసుకువస్తారు. వారు మిమ్మల్ని అపమార్గం పట్టిస్తారేమో లేక ఉపద్రవానికి లోను చేస్తారేమో. వారి ఎడల జాగ్రత్తగా మసలుకోండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానాన్ని వదలి కొత్త పద్ధతిని వెతికిన వ్యక్తి దైవ సమక్షములో అందరికన్నా ఎక్కువ దైవాగ్రహానికి గురవుతాడు. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. 3 వ్యక్తులు దైవ సమక్షములో అందరికన్నా అధికంగా ఆగ్రహానికి గురవుతారు. కాబా గృహ పవిత్రతను మంట కలిపేవారు, ఇస్లాంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిని కాదని అజ్ఞాన ఆచారాల్ని అన్వేషించేవారు, అన్యాయంగా ఒక ముస్లిం రక్తం చిందించేవారు. బుఖారీ. అస్సున్నతు వల్ అఇమ్మహ్. ఇమాముల దృష్టిలో సున్నత్ ప్రాధాన్యత. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం ఉండగా తమ సొంత అభిప్రాయాలు, సలహాలు, తీర్పులు ప్రక్కన పెట్టాలని ఇమాములందరూ హెచ్చరించారు. మీ మాట ఏదైనా దివ్య ఖురాన్కు విరుద్ధముగా ఉంటే ఏం చేయాలి అని ఇమాం అబూ హనీఫా రహమతుల్లా అలై గారిని అడగ్గా ఖురాన్కు వ్యతిరేకంగా ఉన్న నా మాటను అనుసరించకండి అని బదులిచ్చారు. ఒకవేళ మీ అభిప్రాయాల్లో ఏవైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయానికి వ్యతిరేకముగా ఉంటే ఏం చేయాలి అని ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఉన్న నా ఉపదేశాలను అనుసరించకండి అని సమాధానమిచ్చారు. ఒకవేళ ప్రవక్త సహచరుల పలుకులకు విరుద్ధముగా మీ పలుకులుంటే, మీ తీర్పులు ఉంటే అప్పుడేం చేయాలి అని ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త సహచరుల ఉపదేశాలకు భిన్నముగా ఉండే నా అభిప్రాయాలను వదిలివేయండి అని నిస్సంకోచంగా ఆయన సమాధానం ఇచ్చారు. అఖ్దిల్ జైద్. మాలిక్ బిన్ అనస్ రహమతుల్లాహి అలైహి ఇలా అన్నారు: నిస్సందేహముగా నేను మానవుడను. నా అభిప్రాయం తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. అందువల్ల దైవ గ్రంథానికి, ప్రవక్త సాంప్రదాయానికి అనుగుణముగా ఉన్న నా అభిప్రాయాలను మాత్రమే మీరు పాటించండి. వాటికి విరుద్ధముగా ఉన్న నా ఉపదేశాలను అనుసరించకండి. జామే బయానుల్ ఇల్మ్. షాఫిఈ రహమతుల్లాహి అలైహి ఇలా వ్యాఖ్యానించారు: నా పుస్తకములో ఎక్కడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయానికి వ్యతిరేకమైన విషయం మీకు కానవస్తే దాన్ని మీరు అనుసరించకండి. సున్నత్ ప్రకారమే ఆచరించండి. కేవలం ప్రవక్త సాంప్రదాయాన్ని మాత్రమే అనుసరించాలని, ఇతరుల అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఇవ్వరాదని మరో ఉల్లేఖనలో ఉంది. ఇబ్నె అసాకిర్, నవవి మరియు ఇబ్నుల్ ఖయ్యిములు దీనిని ప్రస్తావించారు. అహ్మద్ రహమతుల్లాహి అలైహి ఇలా అన్నారు: నన్ను గాని, మాలిక్ని గాని, షాఫీని గాని, ఔజాయిని గాని, సౌరీని గాని అనుసరించకండి. వీరికి బదులు ధర్మాదేశాలను వీరంతా ఎక్కడి నుండి పొందారో మీరు కూడా అక్కడి నుండే పొందండి. ఫలానీ గారు తన గ్రంథమైన హుమం ఊలిల్ అబ్సార్లో దీన్ని ప్రస్తావించారు. అబూ హనీఫా రహమతుల్లాహి అలైహి ఇలా అన్నారు: ధర్మం విషయంలో మీ బుద్ధిని అనుసరించకండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాన్ని అనుసరించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం నుండి తొలగినవాడు
మార్గభ్రష్టుడు అయినట్లే. అల్ మీజాన్. అబూ హనీఫా రహమతుల్లాహి అలైహి దృష్టిలో హదీసును పాటించడం సన్మార్గం, హదీసుకు వ్యతిరేకముగా అనుసరించడం అపమార్గం. అబూ హనీఫా రహమతుల్లాహి అలైహి ఇలా అన్నారు: ప్రజల్లో హదీసు విద్యను అభ్యసించేవారున్నంతకాలం వారు సన్మార్గంపై స్థిరంగా ఉంటారు. హదీసు లేకుండా విద్యాభ్యాసం జరిగిన నాడు ప్రజల్లో చెడు చోటు చేసుకుంటుంది, ఉపద్రవం తలెత్తుతుంది. షీరానీ గారు దీన్ని మీజాన్లో పేర్కొన్నారు. ప్రవక్త సాంప్రదాయం ఉండగా ఇతరుల అభిప్రాయాలను అనుసరించే వారిని ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహ్ తీవ్రముగా హెచ్చరించారు. ఒక వ్యక్తి ఇమాం మాలిక్ వద్దకు వచ్చి ఒక విషయం గురించి అడిగారు. దానికి ఆయన ఈ విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశం ఈ విధంగా ఉందని వివరించారు. అప్పుడు ఆ వ్యక్తి, మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి ఈ వాక్యాన్ని పఠించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాన్ని తిరస్కరించిన వారు తాము ఏదైనా కల్లోలానికి లేదా వ్యధాభరితమైన శిక్షకు గురవుతామేమోనని భయపడాలి. షర్హు సున్నా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం గురించి ఇమాం షాఫీ రహమతుల్లాహి అలైహి గారు ఇలా వ్యాఖ్యానించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం తెలిసిన వ్యక్తి ఇతరుల అభిప్రాయం వల్ల ప్రవక్త సాంప్రదాయాన్ని పక్కన పెట్టడం ధర్మసమ్మతం కాదు అనే విషయం పట్ల ముస్లిములందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహీ హదీసుకు విరుద్ధముగా నేనెప్పుడైనా మాట్లాడితే నా బుద్ధి చలించిందని భావించండి. ఇమాం షాఫీ రహమతుల్లా అలైహి ఇలా అన్నారు: ఎప్పుడైనా సహీ హదీసు నాకు లభిస్తే అదే నా మతమనుకుంటాను. ఇంకా ఇలా అన్నారు: నా అభిప్రాయం హదీసుకు వ్యతిరేకమైనదిగా మీరు గ్రహిస్తే హదీసును అనుసరించండి, నా అభిప్రాయాన్ని గోడకేసి కొట్టండి. అఖ్దుల్ జైద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయంపై ఇతరుల అభిప్రాయానికి ప్రాముఖ్యత ఇవ్వడం వినాశనానికి నిదర్శనమన్నారు ఇమాం అహ్మద్ బిన్ హంబల్. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్లాహి అలైహి ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసును తిరస్కరించినవాడు వినాశపు అంచున నిలబడినట్టే. ఇబ్నుల్ జౌజీ. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్లాహి అలైహి ఇలా అంటున్నారు: ఇమాం ఔజాయి, ఇమాం మాలిక్, ఇమాం అబూ హనీఫాలలో ఎవరు చెప్పినా అది వారి అభిప్రాయం మాత్రమే. నా దృష్టిలో వారందరూ సమానులే. ప్రామాణికమైనది, అంతిమమైనది ఏదైనా ఉంటే అది కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం మాత్రమే. ఇబ్నె అబ్దుల్ బర్ ఫిల్ జామి. వుజూబుల్ అమలి బిస్ సున్నహ్. సున్నత్ను పాటించడం తప్పనిసరి విధి. దైవాదేశాలను పాటించినట్లే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను కూడా తప్పనిసరిగా పాటించాలి. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపన్యసిస్తూ అల్లాహ్ మీపై హజ్ను విధిగా చేశాడు కనుక హజ్ చేయండి అని బోధించారు. అప్పుడు ఒక వ్యక్తి లేచి, ఓ ప్రవక్త, ప్రతి సంవత్సరం హజ్ చేయాలా అని విన్నవించుకున్నాడు. దైవ ప్రవక్త మౌనం పాటించారు. ఆ వ్యక్తి అదే ప్రశ్నను 3 సార్లు అడిగాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: ఒకవేళ నేను అవును అంటే ప్రతి సంవత్సరం దాన్ని నిర్వర్తించటం అనివార్యం అయిపోతుంది, మరి మీరు దానికి కట్టుబడి ఉండటం అసంభవం. కాబట్టి నేను మీకు ఎంత చెబితే అంతటితో సరిపెట్టండి. మీ పూర్వీకులు కూడా తమ ప్రవక్తలను అనవసరమైన ప్రశ్నలు అడిగి అడుగడుగునా విభేదించి వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. నేను మీకు దేని గురించైనా ఆదేశిస్తే మీ స్తోమతకు తగ్గట్టు దాన్ని ఆచరించండి, వద్దన్న దానికి దూరముగా ఉండండి. ముస్లిం. అబూ సయీద్ బిన్ ముఅల్లా రజియల్లాహు అన్హు కథనం: నేను మస్జిదులో నమాజ్ చేస్తూ ఉండగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను పిలిచారు. నేను జవాబు ఇవ్వలేదు. తరువాత నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్లి, ఓ ప్రవక్త, మీరు పిలిచినప్పుడు నేను నమాజులో ఉన్నాను అని విన్నవించుకున్నా. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: దైవం మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు పిలిచినప్పుడు అతని ఆదేశాన్ని శిరసావహించండి అని దేవుడు ఆదేశించలేదా? బుఖారీ. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు శరీరంపై పచ్చబొట్లు వేసేవారిని, వేయించేవారిని
ముఖంపై వెంట్రుకలను తీసేవారిని, తీయించుకునేవారిని, అందం కోసం తమ దంతాల మధ్య దూరాన్ని పెంచేవారిని, అల్లాహ్ రూపకల్పనను మార్చేవారిని అల్లాహ్ శపించాడు అని సెలవిచ్చారు. బనీ సాద్ తెగకు చెందిన ఉమ్మె యాహూబ్ అనే ఒక మహిళ ఇదంతా విన్నది. ఆమె ఖురాన్ పారాయణం చేస్తూ ఉండేది. ఆమె అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు వద్దకు వచ్చి శరీరంపై పచ్చబొట్లు వేసేవారిని, వేయించేవారిని, ముఖంపై వెంట్రుకలను తొలగించేవారిని, తొలగింపజేసేవారిని, పళ్ల మధ్య స్థలాన్ని పెంచుకునేవారిని, దేవుని రూపకల్పనను మార్చేవారిని నీవు శపించావట అని నిలదీసింది. దానికి అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించగా నేను శపించటములో వింతేముంది, తప్పేముంది, ఇదంతా దైవ గ్రంథంలో ఉన్నదే కదా అని బదులిచ్చారు. దానికి ఆమె, నేను నా వద్ద 2 పలకల మధ్య ఉన్న ఖురాన్ అంతటినీ చదివేశాను, కాని అందులో ఎక్కడా ఈ ప్రస్తావన లేదు అని చెప్పింది. నువ్వు ఖురాన్ను భక్తి శ్రద్ధలతో చదివి ఉంటే ఈ విషయం నీకు లభించి ఉండేది. అల్లాహ్ ఏమని ఆదేశిస్తున్నాడంటే, ప్రవక్త మీకు దేన్ని ఆదేశిస్తే దాన్ని పాటించండి, దేన్నుండి వారిస్తాడో దానికి దూరముగా ఉండండి అని అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఆమెకు వివరించారు. మరి ఈ విషయాల్లో కొన్ని మీ సతీమణిలో కూడా ఉన్నాయి కదా అని ఆ మహిళ ప్రశ్నించగా, వెళ్లి చూడు అని ఆయన అన్నారు. ఆ మహిళ అతనింటికి వెళ్లి చూసి ఆమెలో ఆరోపించినదేదీ కానరాకపోవడంతో తిరిగి వచ్చింది. మీ సతీమణిలో అలాంటి విషయమేదీ నాకు కనబడలేదు అని ధృవీకరించింది. దానికి అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ప్రతిస్పందిస్తూ, ఒకవేళ ఆమె అలాంటి చేష్టలకు పాల్పడి ఉంటే నేను ఎన్నటికీ ఆమెతో కాపురం చేసేవాణ్ణి కాను అని అన్నారు. బుఖారీ, ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయత, అల్లాహ్ విధేయత, దైవ ప్రవక్త అవిధేయత, దేవుని అవిధేయత. కనుక ఇరువురి విధేయత ఒకే స్థాయిలో ఉండాలి. జాబిర్ రజియల్లాహు అన్హు కథనం. దైవదూతల సమూహం ఒకటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి విచ్చేసింది. ఆ సమయంలో ఆయన నిద్రపోతున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఒక ఉపమానం ఉంది కదా, దాన్ని కాస్త వివరించండి అని దైవదూతలు పరస్పరం మాట్లాడుకున్నారు. ఆయన నిద్రపోతున్నారు కదా అని కొంతమంది దైవదూతలు సందేహపడ్డారు. ఆయన కళ్ళు నిద్రపోతున్నాయి కాని మనసు మేల్కొనే ఉంది అని మరికొంతమంది దైవదూతలు అన్నారు. అప్పుడు కొంతమంది దైవదూతలు ఇలా అన్నారు, ఆయన ఉదాహరణ ఇల్లు నిర్మించిన ఒక మనిషి వంటిది. నిర్మాణం జరిగాక అతను విందు ఏర్పాటు చేశాడు. ప్రజలను విందుకు ఆహ్వానించడానికి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి మాటను విన్నవారు ఆ గృహములో ప్రవేశించారు, విందు ఆరగించారు. పిలుపును తిరస్కరించిన వారు గృహములో ప్రవేశించలేకపోయారు, విందులో పాల్గొనలేకపోయారు. ఈ ఉదాహరణ ఈయనకు బాగా అర్థమయ్యేలా కాస్త వివరించి చెప్పండి అని వారిలో కొంతమంది దూతలు చెప్పగా, మరికొందరు దూతలు, మరి ఈయన నిద్రలో ఉన్నారు కదా అని అన్నారు. దానికి మరికొంతమంది దైవదూతలు, ఈయన కళ్ళు నిద్రలో ఉన్నాయి కాని ఆయన మనసు మాత్రం మేల్కొనే ఉంది అని అన్నారు. అప్పుడు దైవదూతలు ఉదాహరణలోని మర్మాన్ని వివరిస్తూ ఇలా అన్నారు, ఇల్లు అంటే అర్థం స్వర్గం. ప్రజలను ఆహ్వానించేవారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ఎవరు వారి మాటను విన్నారో వారు అల్లాహ్ మాట విన్నారు. మరెవరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట వినేందుకు నిరాకరించారో వారు అల్లాహ్ మాటను ధిక్కరించారు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో ఎవరు విధేయులో మరెవరు అవిధేయులో పరికించేవారు. మిక్దామ్ బిన్ మాదికర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ప్రజలారా గుర్తుంచుకోండి, ఖురాన్ వంటి మరో వస్తువు అల్లాహ్ తరఫున నాకు లభించింది. గుర్తుంచుకోండి, ఆ కాలం రానున్నది. అప్పుడు ఒక కడుపు నిండినవాడు తన పరుపుపై దిండుకు ఆనుకొని కూర్చుని ఉంటాడు. అతడు ప్రజల్ని ఉద్దేశించి, ప్రజలారా మీకు ఖురాన్ చాలు, అందులో హలాల్గా పేర్కొనబడినదే హలాల్, హరాంగా పేర్కొనబడినదే హరాం. వాస్తవానికి దైవ ప్రవక్త హరాంగా నిర్దేశించినవి దేవుడు నిషేధించినట్లే భావించబడతాయి. వినండి, పెంపుడు గాడిద కూడా మీకు హలాల్ కాదు,
వేటాడే క్రూర జంతువులు కూడా మీకు ధర్మసమ్మతం కావు. అయితే ఒకవేళ ఆ వస్తువు దాని యజమానికి అక్కరలేని పక్షములో మాత్రం అది మీకు ధర్మసమ్మతం అవుతుంది. అబూదావుద్. షరియత్లో దైవాదేశాలు, దైవ ప్రవక్త ఆదేశాలు ఒకే స్థాయికి చెందినవిగా పరిగణించబడతాయి. అబూ హురైరా రజియల్లాహు అన్హు మరియు జయద్ బిన్ ఖాలిద్ జుహ్నీల ఉల్లేఖన. ఒక పల్లెటూరి వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఓ ప్రవక్త, నేను మిమ్మల్ని అల్లాహ్ ప్రమాణముగా ప్రాధేయపడుతున్నాను, నా తగాదాకు దైవ గ్రంథం ప్రకారం తీర్పు ఇవ్వండి అని అన్నాడు. ఆ వివాదానికి సంబంధించిన ప్రతిపక్ష వ్యక్తి కాస్త ఎక్కువ తెలివితేటలు గలవాడు. అతనిలా అన్నాడు, అవును ఓ దైవ ప్రవక్త, మా మధ్య దైవగ్రంథం ప్రకారం తీర్పు చెయ్యండి. అయితే నాకు విషయం విన్నవించుకునే అనుమతి ఇవ్వండి అని అన్నాడు. సరే చెప్పు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇచ్చారు. అతను ఇలా విన్నవించుకున్నాడు, నా కుమారుడు ఇతని ఇంట్లో సేవకుడుగా పనిచేసేవాడు. ఇతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రజలు నాతో నీ కొడుక్కు రాళ్లు రువ్వే శిక్ష విధించవలసి ఉంటుంది అని అన్నారు. నేను ఆ శిక్షకు బదులుగా 100 మేకలను చెల్లించాను, ఒక బానిసను కూడా ఇచ్చాను. ఆ తరువాత నేను పండితులను సంప్రదించగా, నీ కుమారునికి 100 కొరడా దెబ్బలు కొట్టడంతో పాటు 1 ఏడాది కాలం పాటు నగరం నుంచి బహిష్కరించాలి. అటు అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీకి రాళ్లు రువ్వి శిక్షించాలి అని వారు తెలిపారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తీర్పు వినిపించారు, ఎవరి అధీనములో నా ప్రాణముందో ఆయన సాక్షి, నేను మీ మధ్య దైవ గ్రంథం ప్రకారమే తీర్పు ఇస్తాను. ఆ వ్యక్తిని ఉద్దేశించి, నీ మేకలను బానిసరాలిని తిరిగి తీసుకో, నీ కుమారునికి 100 కొరడా దెబ్బలు, నగర బహిష్కారం నిర్ధారించబడి ఉన్నాయి అన్నారు. ఆ తరువాత తన సహచరుల్లోని ఉనైస్ ను ఆదేశిస్తూ, నీవు రేపు వెళ్లి ఆ స్త్రీని విచారించు, ఆమె గనుక ఈ అక్రమ సంబంధం నిజమని ఒప్పుకుంటే రాళ్లు రువ్వాలి అని చెప్పారు. ఉనైస్ రజియల్లాహు అన్హు మరునాడు అక్కడికి వెళ్లారు. ఆ స్త్రీ తన నేరాన్ని ఒప్పుకుంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం ఆమెపై రాళ్ల వర్షం అమలుపరచబడింది. ముస్లిం. బుఖారీ, ముస్లిం. మార్గభ్రష్టత్వం నుండి సురక్షితంగా ఉండటానికి దైవగ్రంథంతో పాటు దైవ ప్రవక్త సాంప్రదాయాన్ని కూడా అనుసరించమని ఆదేశించడం జరిగింది. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ హజ్ యాత్ర సందర్భంగా ప్రసంగిస్తూ ఇలా ప్రవచించారు, ఈ భూభాగంపై ఎన్నటికీ తన పూజ జరగదన్న విషయం పట్ల శైతాన్ నిరాశకు గురి అయ్యాడు. అయితే వాడు మీరు చిన్నవిగా భావించే కర్మల విషయంలో మాత్రం వాడిని అవలంబిస్తారని సంతృప్తితో ఉన్నాడు. కనుక అప్రమత్తముగా ఉండండి. నేను మీ మధ్య 2 వస్తువులను వదిలి వెళుతున్నాను. వాటిని గట్టిగా పట్టుకుని ఉన్నంతకాలం మీరు మార్గభ్రష్టులు కాలేరు. అది దైవగ్రంథం, ఆయన ప్రవక్త సాంప్రదాయం. హాకిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానానికి అనుగుణముగా లేని ఆచరణ దైవ సన్నిధిలో స్వీకరించబడదు. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖన. ఆమె ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఎవరైనా ధర్మంలో ఎటువంటి ధార్మిక ఆధారము లేని పని చేస్తే అది రద్దు చేయబడుతుంది. బుఖారీ, ముస్లిం. ధార్మిక వ్యవహారాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గ దర్శకత్వం వహించిన ప్రతి విషయం దైవాదేశం అయి ఉంటుంది. దైవాదేశాలను పాటించినట్లే వీటిని పాటించడం కూడా తప్పనిసరి విధే. జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన. నేను జబ్బుపడ్డాను. నన్ను పరామర్శించడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు వచ్చారు. నేను స్పృహలో లేను. ఆయన వుజూ చేసి వుజూకు వాడిన నీటిని నాపై చిలకరించారు. ఆ వెంటనే నాకు స్పృహ వచ్చింది. నేనిలా విన్నవించుకున్నాను, ఓ ప్రవక్త, నేను నా ఆస్తిని ఏం చేయాలనే విషయమై సుఫ్యాన్ మిమ్మల్ని అడిగారు. ఆ తరువాత సుఫ్యాన్ రజియల్లాహు అన్హు ఇలా తెలియజేశారు, వారసత్వానికి సంబంధించిన ఆయత్ అవతరించే వరకు మీరు ఎలాంటి సమాధానం ఇవ్వలేదట. బుఖారీ. మకానతుర్ రాయి ఇంద వుజూది సున్నహ్. సున్నత్ ఉండగా సొంత అభిప్రాయం అనవసరం. ప్రవక్త సాంప్రదాయానికి బదులు తన ఇష్ట ప్రకారం ఆచరించి అధిక పుణ్యం సంపాదించాలనుకోవటం పై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసహ్యం వ్యక్తం చేయటం. అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన.
ముగ్గురు సహచరులు దైవ ప్రవక్త సతీమణుల వద్దకు వచ్చి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రార్థనలను గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే వాళ్ళు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆరాధనలను స్వల్పంగా భావించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కడ, మేమెక్కడ, ఆయన తప్పులన్నీ మన్నించబడ్డాయి, కనుక మనం ఆయన కంటే అధికంగా ప్రార్థనలు చేయవలసి ఉంటుంది. చివరికి వారిలో ఒకరు తాను ఎల్లప్పుడూ రాత్రిళ్లు జాగరణ చేసి నమాజ్ చేస్తానని అంటే నిరాటంకంగా ఉపవాసాలు పాటిస్తానని రెండో వ్యక్తి అన్నాడు. ఇంకా తాను స్త్రీలకు దూరంగా ఉంటానని, వివాహమే చేసుకోనని మూడో వ్యక్తి అన్నాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి మీరీ విధంగా అన్నమాట నిజమేనా అని అన్నారు. అవునని వాళ్లు అంగీకరించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు, అల్లాహ్ సాక్షి, నేను మీ అందరికంటే అధికంగా అల్లాహ్కు భయపడేవాణ్ణి, మీ అందరికంటే అధికంగా దైవభీతి గలవాణ్ణి. అయితే నేను ఒక్కోసారి ఉపవాసం ఉంటాను, ఒక్కోసారి ఉండను, రాత్రిళ్లు జాగరణ కూడా చేస్తాను, విరమిస్తాను కూడా, స్త్రీలతో నికాహ్ కూడా చేసుకున్నాను. గుర్తుంచుకోండి, నా సాంప్రదాయాన్ని తిరస్కరించిన వారితో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. బుఖారీ. ప్రవక్త సాంప్రదాయానికి బదులు తన సొంత అభిప్రాయం ప్రకారం ఆచరించే వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవిధేయులు అన్నారు. జాబిర్ రజియల్లాహు అన్హు కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ మాసంలో మక్కా విజయం వరించిన సంవత్సరం మక్కాకు బయలుదేరారు. ఆ సమయంలో అందరూ ఉపవాసం, రోజా పాటిస్తున్నారు. ఖురాల్ గమీంకు చేరుకోగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మంచినీటి పాత్ర తెప్పించి పైకి ఎత్తారు. ఆ పాత్రను అందరూ చూచిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీరు త్రాగారు. అయితే కొంతమంది ఇది చూచి కూడా ఉపవాసాన్ని విరమించలేదు. ఆ విషయం ఆయనకు తెలియజేయగా వీళ్లు అవిధేయులు, వీళ్లు అవిధేయులు, వీళ్లు అవిధేయులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం. ప్రవక్త సహచరులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమ సొంత అభిప్రాయాలను పాటించే బదులు ప్రవక్త సాంప్రదాయానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రవక్త సాంప్రదాయాన్ని గురించి తెలుసుకున్న వెంటనే ప్రవక్త సహచరులు తమ సొంత అభిప్రాయాలను ఉపసంహరించుకునేవారు. ముస్లిముల మధ్య గల పరస్పర భేదాభిప్రాయాలను రూపుమాపేది ప్రవక్త సాంప్రదాయ అనుసరణ ఒక్కటే. ఖైస్ బిన్ జువైబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన. ఒక మృతుని అమ్మమ్మ అబూబకర్ రజియల్లాహు అన్హు వద్దకు వారసత్వ హక్కు అడగటానికి వచ్చింది. ఖురాన్ ఆదేశాల ప్రకారం నీకు వారసత్వముగా ఏమీ లభించదు కదా, ఈ విషయంలో దైవ ప్రవక్త గారి హదీసు కూడా నేను వినలేదు, కాబట్టి ప్రస్తుతానికి నీవు వెళ్ళిపో, నేను దీని గురించి కనుక్కుంటాను అని అన్నారు. ఆ విధంగానే అబూబకర్ రజియల్లాహు అన్హు ప్రజలను సంప్రదించారు. నా ఎదుటే దైవ ప్రవక్త అమ్మమ్మకు 6వ వంతు భాగం ఇప్పించారని ముగీరా బిన్ షోబా అన్నారు. ఈ విషయానికి ఇంకెవరైనా సాక్షిగా ఉన్నారా అని అబూబకర్ రజియల్లాహు అన్హు ప్రశ్నించారు. అప్పుడు ముహమ్మద్ బిన్ ముస్లమా కూడా దీన్ని సమర్థించారు. ఫలితంగా అబూబకర్ రజియల్లాహు అన్హు అమ్మమ్మకు 6వ వంతు భాగాన్ని ఆస్తి హక్కుగా ఇప్పించారు. అబూదావుద్. సయీద్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇలా అనేవారు, దియత్ కేవలం తండ్రి తరపు బంధువులకే ప్రత్యేకం, కాబట్టి భార్యకు తన భర్త దియత్ నుండి ఎలాంటి భాగము లభించదు. దీనిపై అషీం జవాబీ భార్యకు ఆమె భర్త దియత్లో నుండి భాగం ఇవ్వవలసిందిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం రాయించి నాకు పంపారు అని జహర్ బిన్ సుఫియాన్ తెలియపరచగా ఉమర్ రజియల్లాహు అన్హు తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అబూదావుద్. ముసవ్విర్ బిన్ మక్రమా కథనం. గర్భస్థ శిశువును హతమార్చినందుకు గాను చెల్లించవలసిన దియత్ పరిహారం గురించి ఉమర్ రజియల్లాహు అన్హు ప్రజలను సంప్రదించారు. అప్పుడు ముగీరా బిన్ షోబా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనికి ఒక బానిసను గాని లేదా ఒక బానిసరాల్ని గాని విడుదల చేయవలసిందిగా ఆదేశించారని చెప్పారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు మీ మాటకు సాక్ష్యం తీసుకురండని అన్నారు. ఆ వెంటనే ముహమ్మద్ బిన్ ముస్లమా దీన్ని ధృవీకరించారు. ముస్లిం.
బజాలా రజియల్లాహు అన్హు కథనం. నేను అహ్నఫ్ బాబాయి గారైన జజ్ బిన్ ముఆవియా వద్ద గుమస్తాగా ఉన్నాను. ఉమర్ రజియల్లాహు అన్హు మరణించిన 1 సంవత్సరం క్రితం వ్రాసిన ఉత్తరం ఒకటి మాకు దొరికింది. అందులో ఆయన ఇలా వ్రాశారు: ఏ మజూసి అయినా తనకు నిషిద్ధం అయిన మహిళను వివాహమాడి ఉంటే వారిని వేరు చేయండి. ఉమర్ రజియల్లాహు అన్హు మజూసీల నుండి జిజియా వసూలు చేసేవారు కారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మజూసీల నుండి జిజియా తీసుకునేవారని అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ సాక్ష్యమిచ్చిన అనంతరం ఉమర్ రజియల్లాహు అన్హు కూడా ట్యాక్స్ పన్ను జిజియా తీసుకోసాగారు. జైనబ్ బిన్తె కాబ్ బిన్ అజ్రా రజియల్లాహు అన్హా ఉల్లేఖన. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు సోదరి అయిన ఫరియా బిన్తె మాలిక్ బిన్ సినా రజియల్లాహు అన్హా ఆమెకు తెలిసిన దాన్ని బట్టి ఆమె దైవ ప్రవక్త సన్నిధికి వెళ్లి, నేను బనీ కుద్రాలో తన ఇంటికి వెళ్లగలనా? ఎందుకంటే నా భర్త గారికి చెందిన కొందరు బానిసలు పారిపోయారు. ఆయన వాళ్లను వెతకడానికి వెళ్లారు. తర్ఫే కుదూమ్ చేరుకున్న తరువాత బానిసలు కనిపించారు. అయితే బానిసలు నా భర్తను హతమార్చారు. అందువల్ల నేను దైవ ప్రవక్తకు విషయం వివరించి, నేను నా ఇంటికి వెళ్లిపోవచ్చా? ఎందుకంటే నా భర్త నా కోసం ఇల్లును గాని ఖర్చుల నిమిత్తం ధనము గాని వదిలి వెళ్లలేదు అని విన్నవించుకుంది. సరే వెళ్లిపో అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు చెప్పారని ఫరియా రజియల్లాహు అన్హా తెలిపారు. నేనక్కడి నుండి బయలుదేరాను. ఇంకా మస్జిద్ లేక కుటీరంలో ఉండగానే ఆయన నన్ను పిలిపించారు. అవును, ఇంతకు ముందు నువ్వు ఏమన్నావు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు. నా భర్త గురించి నేనింతకు ముందు చెప్పినదంతా విన్నవించుకున్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇద్దత్ పూర్తయ్యేదాకా నీ ఇంట్లోనే ఉండు అని ఆదేశించారని ఫరియా రజియల్లాహు అన్హా తెలిపారు. కనుక నేను ఆ ఇంట్లో 4 నెలల 10 రోజుల వరకు ఉన్నానని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ ఈ విషయం సందేహ నివృత్తి కొరకు తన వద్దకు సందేశం పంపగా తన విషయంలో జరిగినదంతా క్షుణ్ణంగా వివరించానని, దాని ప్రకారమే ఆయన తీర్పు ఇచ్చారని ఫరియా రజియల్లాహు అన్హా చెప్పారు. అబూదావుద్. సోదరులారా, ఈ ఖురాన్ వాక్యాలు మరియు హదీసులను బట్టి ఖురాన్ వెలుగులో సున్నత్కు ఎంతటి ప్రాధాన్యత ఉందో మనమందరం విన్నాం. అల్లాహ్ తాలా